తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతలపై పగబట్టింది. రాత్రికి రాత్రి ఉరుములు, మెరుపులు, భారీ ఎదురుగాలులతో విరుచుకుపడింది. కళ్ళాల్లో ఆరబోసిన రైతన్న కష్టాన్ని కన్నీటి పాలు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వాన బేభత్సం సృష్టించింది. నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరిధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కళ్ల ముందే పంట కొట్టుకుపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరయ్యారు. ఈ అకాల వర్షం, అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నిరసన జ్వాలలు ఎగదోస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తమకు ముందస్తు వర్ష సూచన ఎందుకు ఇవ్వలేదని, జాగ్రత్తలు ఎందుకు చెప్పలేదని అధికారులను నిలదీస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు వద్ద కూడా రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకు ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజులు ఉంది, ఇదే కష్టం ఉంది మాకు. ఇవే బాధలు దినం ఇద్దరం ఇటు ఉండిపోతున్నాం. వీడికి 3 జాగాలకు షిఫ్ట్ చేసినాం. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ అనిపోయినాయి. మాకు లేని బాధ ఉన్నది. ఇక్కడ కళ్ళం కరెక్ట్ లేదు. ఇవే బాధలు దినం ఎక్కడి పని అక్కడనే పోతుంది. ఎట్లా బతుకుడు ఏమో కదా ఉన్న మక్కలని నానిపోయినాయి. మాకు బాధనే బాగా మొత్తం కడుపంతా బాధనే ఉన్నది. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఇక మళ్ళీ పొద్దుకి గప్పిపోయిన డబ్బుల పత్రం మళ్ళీ అనిపోయినాయి. ఇది మళ్ళీ ఇద్దరు రావాలంటే మళ్ళీ కష్టం. సార్ ఇప్పటికి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి మన వడ్లు ఓళ్ళు సుధా పట్టించుకోలేదు. వడ్లు పట్టించుకోలేదు. వడ్లు అక్కడికి వచ్చిన వాళ్ళు లేరు. ఇక మేము నెల రోజుల నుంచి తెల్లందాకా వద్దాక ఇక్కడ మేము ఉండు బాగా ఇబ్బంది అవుతుంది. మరి మాకు ఇదివరకు 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అన్నారు. కటింగ్స్ మేము ఒప్పుకున్నాం కదా. ఇక కటింగ్ అయితే మాత్రం మేము ఇక మేము పండిస్తుందా లాభం లేదు సార్. ఇది మేము కవులు చేసుకున్న భూములు, మేము సొంత భూములు కావు. మా వ్యవస్థకి ఇట్లా అవుతుంది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మరి ఇబ్బంది అవుతుంది.